వైసీపీ మీడియా వాళ్ళు చేస్తున్న హంగామా అని అంటారు. ఎందుకు వస్తుందండి? మాట్లాడింది టీడీపీ ఎమ్మెల్యే ఇప్పుడు జూనియర్ అండి కల్పితం అయితే ప్రెస్ మీట్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ప్రెస్ మీట్ పెట్టుకునే అర్హత లేదా? నమస్తేనా. నమస్తే. ఎట్లా చూడొచ్చు టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారి వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు ఎన్టీఆర్ గారిపై? ఫస్ట్ వారికి ఎమ్మెల్యే పదవి ఇచ్చిన కొట్టాల. అసలు ఎమ్మెల్యే అనేటువంటి వాళ్ళు మాట్లాడతాడా? మాట్లాడిన తర్వాత వాయిస్ నాది కదంటే ఎట్లా అవుద్ది? ఆయన ఎలా మాట్లాడుతున్నాడు, రాయలసీమ స్లాగ్ అటు సైడ్ ఉన్న మాట్లాడిన మాటలు ఎవరితో మాట్లాడారో అతను కూడా ఎన్టీఆర్ అభిమానే కదా. నువ్వు ఎంతసేపు ఉన్నా నువ్వు ఆపియాలా అనుకోవడంలో ఏం ఉద్దేశం ఉంది? ఎన్టీఆర్ గారి తల్లి గారిని తిట్టడం ఏంది? పొద్దున్న లేచినప్పటి నుంచి నిక్కర్ లోకేష్ గారు మేము ఆడవాళ్ళకి ఇంత మర్యాద ఇస్తాం అంత మర్యాద ఇస్తాం అన్నం అంటారు. గతంలో కూడా ఎన్నో వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్ గారు. సో ఇప్పుడు సొంతం వాళ్ళ బంధువులే కదా. సీనియర్ ఎన్టీఆర్ గారి కోడలైనటువంటి ఎన్టీఆర్ అమ్మగారిని ఎంత మాట అన్న తర్వాత ఈ రోజుకి నాకు తెలిసినంత వరకు ఒక 9 రోజులు దాకా వస్తుంది, ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఇంక అది వాళ్ళకే వదిలేయాలండి. అయ్యో ఈ పాటికి ఇంకా అది ఇది అట్లా అనేటోళ్ళు. నిజంగా చెప్పాలంటే అలాంటి వాళ్ళని క్రమశిక్షణ కింద సస్పెండ్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే ఆయన మాట్లాడిన వర్డ్స్ ఏవైతే ఉన్నాయో కనీసం కింద స్థాయి సర్పంచ్ కార్పొరేటర్ కూడా అలా మాట్లాడ్డాడు అనమాట. ఎవడైతే చదువుకోకుండా మూర్ఖుడు ఉన్నాడో వాళ్ళు మాత్రమే మాట్లాడతాడు. ఇది ఎన్టీఆర్ గారి పార్టీ టీడీపీ అవును. ఆయన్ని ఒక ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అనడానికి ధైర్యం ఎక్కడ వచ్చిందంటారు? 1995 నుంచే వాళ్ళకి ధైర్యం వచ్చిందండి నందమూరి వాళ్ళపైన ఏమైనా అనొచ్చు. ఎందుకంటే అది నందమూరి వాళ్ళ పార్టీ కాదు, ఇప్పుడు నారా వాళ్ళ పార్టీ. ఇంకా ధైర్యం ఏముంది? ఎన్నోసార్లు అన్నారు హరికృష్ణ గారిని, ఎన్నోసార్లు ఇబ్బంది పడినారు. హరికృష్ణ గారు వైసీపీలో పోతాను ఇంతకుముందే చెప్పినారు. అప్పుడు హరికృష్ణ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు. అవి మనం రీసెంట్గానే ఇన్స్టాగ్రామ్లో కూడా ట్రోల్ అయినాయి అవన్నీ. సో డెఫినెట్గా ఎన్టీఆర్ ఏంటంటే ఆయన మౌనం పాటిస్తున్నాడు. ఆయన ఎలాగంటే చాలా మంచి స్వభావి. అన్నోడు వాడే పాపను వాడే పోతాడు. ఏమంటే ఫ్యాన్స్గా ఏదైతే ఉన్నారో వాళ్ళ ఆవేదన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందర పెడుతున్నా కూడా వాళ్ళకి నిమ్ముగా నీరెత్తినట్టుంది. సో రాజకీయాల్లోకి ఎప్పుడు అడుగు పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎన్టీఆర్ గారు రాజకీయాలకు రాకపోవడం బెటర్ అని నా ఆలోచన. ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఇంతకుముందు ఒక 2009లో ప్రచారం చేసిన తర్వాత ఏమన్నారు, నువ్వు ఎక్కడైతే ప్రచారం చేసినావో అక్కడంతా ఎమ్మెల్యేలంతా ఓడిపోయినారు, మా పార్టీ ఓడడానికి కారణం నువ్వే అని అన్నారు. అంటే వాళ్ళు ఎలాగంటే అలా ప్లేట్ ఫిరాయిస్తారు కాబట్టి ఆయన ఒకవేళ రాజకీయాలకు వచ్చేటంటే కొత్త పార్టీ పెట్టుకుని రావాలి, కానీ ఈ పార్టీతో అయితే కుదరదని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ ప్రకటించుకున్నారు నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్ అని. తాతగారి పార్టీ అయితే 94 వరకు తాతగారి పార్టీనే, 95 నుంచి అది నందమూరి పార్టీ కాదు నారా వాళ్ళ పార్టీ. దీని ఫ్యూచర్లో ఎప్పుడైనా మళ్ళీ రాజకీయాల్లోకి వస్తే సీఎం అయ్యే ఛాన్స్ లేదా ఎన్టీఆర్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉండాలి అంటే అవ్వదు. ఎందుకంటే ఎన్టీఆర్ ఏదైతే పార్టీ పెట్టాడు అనుకోండి సీఎం అయ్యే ఛాన్స్ లేదు, కానీ బట్ టీడీపీని ఓడగొట్టే పెద్ద ఆయుధంగా ఆపోజిషన్ పార్టీకి మనకి వస్తుంది. ఎందుకు కాలేరు ఎన్టీఆర్ గారు? వాళ్ళ తాతని ఎన్టీఆర్ని చూసినట్టే ఉంటుంది అంటున్నారు. ఎన్టీఆర్కి ఉన్న అన్ని ఎక్స్పీరియన్స్ మనవాడుగా చూస్తారు. అంటే టీడీపీ పాత ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళందరూ ఈ ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంటారు. సో అంటే ఎందుకు సీఎం కాలేదు? అంటే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు సొంత కుంపటి ఎక్కడ లేదండి. మన ఇంట్లో వాళ్ళే మన వెనక్కి లాగడం అనేది ఏం లేదు. సో ఇప్పుడు సపరేట్గా మనం చూసుకున్నట్లయితే అభిమానం వేరు, రాజకీయం వేరు. పాలిటిక్స్లో కావాల్సింది ఎక్స్పీరియన్స్. సో దాంట్లో చంద్రబాబు ఆట తేలినారు అనమాట. చాలా రాటు తేలినారు చంద్రబాబు, నారా లోకేష్. వాళ్ళ కింద ఒక కోటరీ ఉంది వాళ్ళదంతా. ఎప్పుడైతే ఎన్టీఆర్ రాజకీయాలకి ఇట్లా జస్ట్ ఒక పార్టీ పెట్టమని క్యారెక్టర్ అసోసియేషన్ నుంచి స్టార్ట్ చేస్తారు. సో ఆయన సీఎం అయ్యే అవకాశం తక్కువ ఉంది ఫస్ట్ టైం అయితే. సో నెక్స్ట్ టైం బూత్ వైజ్ నుంచి ఎప్పుడైతే పార్టీని బిల్డ్ చేసుకుంటాడో అప్పుడైతేనే సీఎం అవ్వగలడు. ఫ్యూచర్లో ఎప్పుడైనా ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తారనుకోవచ్చా? అది ఆయన ఉద్దేశం అండి, చెప్పలేము ఎలా. అసలు మాత్రం రాజకీయాల్లో టీడీపీ చీలే ఛాన్స్ ఏమైనా ఉందంటే? చీలమైందండి 100%, 90% ఎన్టీఆర్ కలిగి పోతుంది. 10% మాత్రం వాళ్ళ సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే మేము గెలిచలేమన్నప్పుడు వాళ్ళు స్టార్ట్ చేసేది ఏంటంటే
రాజకీయాలు ఎవరిని టార్గెట్ చేయాలంటే అది క్యారెక్టర్ అసాసినేషన్. టీడీపీలో ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా ఎన్టీఆర్ని దూరం పెట్టడం ఎందుకు అనుకోవచ్చు? ఎందుకు దూరం పెడతారు? అంటే నెక్స్ట్ కాబోయే సీఎం నారా లోకేష్ ప్రకటించినప్పుడు నారా లోకేష్కి మళ్ళీ కొడుకున్నాడు, ఇంకంతా వాళ్ళే ఉన్నప్పుడు వీళ్ళు వస్తే కష్టం కదా. దానికి ఎంతో ట్రైనింగ్ ఎప్పటి నుంచో పాత రూట్ అనేది రెడీ పెట్టుకున్నారు కాబట్టి ఎన్టీఆర్ వస్తే ఆబ్వియస్గా నారా లోకేష్కే చిల్లు పడుతుంది, బాలకృష్ణ అల్లునికే చిల్లులు పడుతుంది. కాబట్టి ఏ విధంగా అయినా రానిరు, ఒకవేళ వచ్చిన క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తారు. ఈరోజు చెప్తున్నా ఇది కన్ఫర్మ్. దరిదాపుల్లో కూడా రాకుండా చూడాలని చూస్తున్నారా? అంటే రాజకీయాలకు రానిరండి అతన్ని, ఒకవేళ వచ్చినా కూడా సో వాళ్ళ రెండు పార్టీలకి పడుతుంది తప్ప దానివల్ల అపోజిషన్ వాళ్ళకి బెటర్ అవుతుంది. ఏదైతే మన షర్మిల సపరేట్ పోటీ చేసినప్పుడు వాళ్ళ నియోజకవర్గంలోనే 1,20,000 ఓట్లు వచ్చినాయి, ఆ ఓట్లన్నీ వైసీపీ కదా. అదేవిధంగా ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టినారనుకోండి, ఇప్పుడు వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా మన ఒక 40% ఓట్ షేర్ ఉంది, దాంట్లో ఒక 30 నుంచి 28% వరకు ఒకవేళ పక్కకి వెళ్ళిపోయినా కూడా అపోజిషన్ పార్టీ చాలా హ్యూజ్ మెజార్టీతో గెలుస్తుంది. సో వాళ్ళు సినీ ఫీల్డ్ వదిలి రానంటున్నారు కదా, నా రాజకీయం అవసరం లేదు, సినీ ఫీల్డ్ ఉన్నంత మట్టికి ఉంటాను, తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు నా అవసరం వచ్చినా నేను వస్తానని క్లారిటీగా జూనియర్ ఎన్టీఆర్ చెప్పాడు కదా. ఎప్పుడండి రాజకీయం అంతా ఎందుకు అంటారు? ఈ రాజకీయం అంతానా? ఇప్పుడు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు సినీ ఫీల్డ్ వదిలిపెట్టి రాను, నాకు రాజకీయంగా పరంగా రావాలనుకుంటే తెలుగుదేశానికి అవసరం ఉన్నప్పుడే నేను వస్తాను అని ఆయన అన్నాడు. ఎప్పుడు చెప్పాడండి? మన ఎలక్షన్లకు ముందే చెప్పారన్న. ఏ ఎలక్షన్? మన 90 ఎలక్షన్లకు ముందే చెప్పారు. 2019 ఎలక్షన్ ముందు చేశారు. సరే, ఇప్పుడు వాళ్ళ తల్లి గారిని తిట్టినప్పుడు పార్టీ ఏ విధంగా రెస్పాన్స్ ఇచ్చింది? ఇప్పుడు నా అవసరం చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇచ్చారు కదా, ఎక్కడ వార్నింగ్ ఇచ్చారన్న? వాళ్ళ పత్రికలో ఉన్న స్క్రోలింగ్ వచ్చింది తప్ప ఎక్కడైనా కానీ బయటికి ఆయన మాట్లాడినట్టు కానీ సస్పెండ్ చేసినట్లు కానీ పోలీస్ మరి మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, మనం కోరుకునేది ఏంటండి? క్షమాపణ చెప్పిండా? బయటకు వచ్చి నేనేం చేయలేదని చెబుతున్నాడు ఆయన. నేను చేయలేదు, వాళ్ళ అభిమానులు నమ్మమనండి. నువ్వు నేను వద్దు, ఎన్టీఆర్ అభిమానులు నమ్మమనండి అతను కాదని. అసలు అటు సైడ్ మాట్లాడిన వాళ్ళు ఎవరో ఎన్టీఆర్ అభిమానే కదా, ఆయన చెప్తుండే నాతోనే మాట్లాడిండు, దానికేం చెప్తారు మీరు? మరి ఎన్టీఆర్ గారు కూడా ఏం క్లారిటీగా చెప్పలేదు కదా బయటకు వచ్చి. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా దాని మీద ఏమి క్లారిటీగా రాజకీయాలు చేయొద్దు అనే లెక్కనే చెప్పారు, కానీ గట్టిగా రాజకీయం చేయట్లేదండి. స్ట్రాంగ్ వార్నింగ్ అనేది ఇవ్వలేదు కదా, అది నేను అంటాను. ఎవరెవరికి చేశారు అనే వార్నింగ్ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి రాలేదు కదా. రాలేదంటే ఆయన వద్దనుకున్నాడు అనమాట. అభిమానులు మాత్రమే కోరుకుంటాను క్షమాపణ చెప్పాలనేసి. ఎన్టీఆర్ గారు ఎక్కడ ఇప్పటి వరకు అయింది రాలేదు. యాక్చువల్గా నువ్వు ఏం జరగలేదు కదా, వీళ్ళంతా మధ్యలో ఈ మన వైసీపీ మీడియా వాళ్ళు చేస్తున్న హంగామా అని అంటే ఎందుకు వస్తుందండి? మాట్లాడింది టీడీపీ ఎమ్మెల్యే మా అవుట్ సైడ్ ఎవరితో మాట్లాడారు? ఎన్టీఆర్ అభిమానుల సంఘం వాళ్ళతోనే మాట్లాడారు. ఏమని మాట్లాడారు? పాటు సినిమాని ఆపేసినాము. వైసీపీ వాళ్ళు ఎందుకు వస్తారు మధ్యలో? అదంతా మీడియాలో ఎవరి ద్వారా వచ్చింది? వైసీపీ మీడియా ద్వారానే కదా వచ్చింది. వైసీపీ మీడియా వాళ్ళే చెప్పింది, ఎల్లో మీడియాలో దేనిలో రాలేదు కదా. సరే అండి, ఎల్లో మీడియాలో రాదు. మీకు మాజీ ఎమ్మెల్యే అనంతపూర్కి ప్రభాకర్ చౌదరి అని తెలుసా? ఆయన 2 రోజుల ముందు ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు? నేను మాట్లాడలేదు, కల్పితం చేశారు నా పేరు మీద అని చెప్పేసి. ప్రభాకర్ చౌదరి అండి, ఏమన్నారు? ప్రభాకర్ చౌదరి అనే వ్యక్తి 2019లో ఎమ్మెల్యే, 2014లో ఎమ్మెల్యే, 19లో ఓడిపోయిండు. అతనికి సరిపోదన్నమాట. ఏదైతే ప్రసాద్ అనే ఎమ్మెల్యే కరెంట్ ఎమ్మెల్యే అతను మాట్లాడిండు దీని గురించి. ఎవరైతే ప్రభాకర్ చౌదరి అనే ఎమ్మెల్యేకి 2 రోజుల ముందే ఐడియా వచ్చింది ఆల్రెడీ. సో ఆయన ప్రెస్ మీట్ పెట్టి క్లియర్గా చెప్పిండు, నువ్వు టీడీపీ వాళ్ళ పార్టీని, క్రమశిక్షణలో ఉన్న టీడీపీ పార్టీని మీరంతా సరిగా చేయకున్నాడు. ఇతను అదేమంటారు బ్యానర్లు ఎక్కువైంది, నువ్వు ఏ విధంగా ఎన్టీఆర్ సినిమాని ఆపుతున్న నా దగ్గర ఆడియోలు రెడీగా ఉన్నాయని చెప్పేసి ఈ అయితే ఆడియో పబ్లిష్ అవుతుందో ఆడియో పబ్లిక్గా దానికి 2 రోజుల ముందు చెప్పిండు. దీనికి ఏం చెప్తారు మీరు? 2 రోజుల ముందు చెప్పారు ఆ విషయం. మరి దాని గురించి జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు మాట్లాడలేదు? ఇంత జరిగింది కదా, ఒక డైరెక్టర్ కూడా మాట్లాడలేదు, ఒక సినీ ఫీల్డ్ నుంచి ఎవరు మాట్లాడలేదు. మరి ఏమంటారు దాని గురించి మీరు? ఏమండి, అది సాక్ష్యాలతో కూడా ఇప్పుడు జూనియర్ కల్పితం అని చెప్పి కల్పితం అయితే ప్రెస్ మీట్కి ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు ఆంధ్రప్రదేశ్ మొత్తం? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ప్రెస్ మీట్ పెట్టుకునే అర్హత లేదా? చేశారు కదా, బయటకు వచ్చి కటౌట్లు కాల్చారు అనంతపురంలోనే. ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారో చెప్పండి. మాట్లాడారు కదా, మీడియా ముందుకు వచ్చే వాళ్ళు ఎక్కడ మాట్లాడారు? అనంతపురంలోనే మాట్లాడారు. మీడియా ముందు వచ్చి మాట్లాడారు. మీడియా ముందు కాదండి, ప్రెస్ మీట్కి పర్మిషన్ ఇవ్వలేదు. విజయవాడలో ఇవ్వలేదు, చిత్తూరులో ఇవ్వలేదు, వచ్చి హైదరాబాద్లో చేసుకున్నారు. అంత దౌర్భాగ్య స్థితి ఎందుకు వచ్చింది?
అంటే మీడియాని కంట్రోల్ చేయాలని లేదా మీడియాని కంట్రోల్ చేయాలని చెప్పేసి చేశారనుకుంటున్నాను. మీడియాని కాదండి వాళ్ళ అభిమానులు ఏదైనా సీరియస్ తీసుకున్నారంటే ఇప్పుడు ఎవరైతే ఆయన ప్రాణహాని ఉందంటున్నారో అతను ఎవరో కూడా కాదు, ఏదైతే ఎమ్మెల్యే మాట్లాడిండో అతనే ప్రాణహాని ఉంది అంటున్నాడు. నిజం లేనప్పుడు అంతగా ఎందుకు వస్తారు చెప్పండి? ఒకవేళ ఎన్టీఆర్ అభిమానులు నిజం లేదనుకున్నా వైసీపీ వాళ్ళకి ముందుకు రావాలి కదా. అంటే ఎన్టీఆర్ గారికి లోకేష్ గారికి ఒక కోల్డ్ వార్ జరుగుతుంది అనుకోవచ్చా? అది ఎన్టీఆర్ గురించి కాదండి. యాక్చువల్గా ప్రసాద్ అనే వ్యక్తి ఏం చేసిండంటే, నేను పైన ఏదో అధిష్టానం ఉందో నారా లోకేష్ వీళ్ళ దగ్గర మంచి కావాలి, నెక్స్ట్ వచ్చే దాంట్లో నాకు మినిస్ట్రీ వస్తుందో. ఎన్టీఆర్ని తిడితే ఎందుకు మంచి అవుతారు? లోకేష్ గారి ముందు ఎన్టీఆర్ని తిడితే ఎందుకు మంచి అవుతారు? ఇప్పుడు లోకేష్ ఉన్నంతకాలం ఎన్టీఆర్ ఉన్నంతకాలం లోకేష్ సీఎం కాలేడు, ఒకవేళ ఎన్టీఆర్ పార్టీ పెడితే. సో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇది హై లెవెల్ అయితే కాదు, ఏదైతే ప్రసాద్ అనే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన ఓవర్ యాక్షన్ అంతే. ఏదో నేను అపోజిషన్ మన వాళ్ళకి చేసుకుంటే అంటే నారా లోకేష్ ముందు అదేమంటే ట్విట్టర్లో ట్వీట్ చేసిండు కదా కూలీ మూవీకి మంచిగా ఆడాలనేసి, కానీ ఎన్టీఆర్కి వేయలేదు కదా. సో ఆ ఉద్దేశంతో ఈయన మాట్లాడాలనుకున్నాడు. అంటే ఒకవేళ ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వస్తే లోకేష్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందంటారా? డెఫినెట్గా లేదు. లోకేష్ చంద్రబాబు గారు పార్టీనే రాదు, ఇటు ఎన్టీఆర్ కూడా కాలేడు, అపోజిషన్కి ఒక పెద్ద కత్తి ఇచ్చినట్టు ఉంటుంది. ఇదైతే 100% షూర్. లోకేష్ ఎందుకు మాట్లాడలేదు? అంత లాభం బూతులు తిట్టాడు, వాళ్ళ అమ్మ తిట్టారు కదా. కనీసం లోకేష్ బయటకు వచ్చి తప్పు చేసిన తప్పు ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ అదే అండి, ఎన్టీఆర్కి లోకేష్ తేడా ఉండేది అదే. ఇంతకుముందు అసెంబ్లీలో ఏదైతే భువనేశ్వర్ కానీ ఇండైరెక్ట్గా మాట్లాడినప్పుడు అంబటి రాంబాబు, కొడాల నాని ఎవరైనా మహిళలను అగౌరవపరిచినా అది ఏ పార్టీ అయినా తప్పనప్పుడు ఎన్టీఆర్ గారు స్వతహాగా వచ్చి ఒక చిన్న బయట రిలీజ్ చేసిండనమాట. మీరు ఏదైనా రాజకీయాలు చేసుకునే కానీ ఒక ఆడవాళ్ళ దగ్గర రావద్దని. ఆ ఇంగితం జ్ఞానం వీళ్ళలో ఎవరికన్నా ఉందా? నారా చంద్రబాబు లేడు, పవన్ కళ్యాణ్ లేడు, లోకేష్ ఎప్పుడు లేదు, మాట్లాడలేదు. అదే క్రమశిక్షణ ఉన్న పార్టీ, ఆడవాళ్ళకి మేము చాలా అదేమంటారు గౌరవం ఇచ్చే పార్టీ అని చెప్తున్నప్పుడు కనీసం రెస్పాన్స్ ఇవ్వాలి కదా. అట్లా మాట్లాడడం తప్పు, లేకుంటే సస్పెండ్ చేయడమో లేకుంటే సారీ చెప్పడమో, అది చేయకుండా ఇది ఫ్యాబ్రికేటెడ్ ఆడియో నాది కాదంటే నువ్వు అంటావు నాది కాదని. ఆ పక్క విన్నోడు నువ్వు ఎవరికైతే ఫోన్ చేసినావు ఎన్టీఆర్ అభిమానే కదా. అభిమానాన్ని ఎవడు ఎన్ని వేల కోట్లు పెట్టినా ఎవడు కొనలేడు. ఏదో ఎన్టీఆర్ అభిమానుడు ఇతను మాట్లాడిండు కదా, నువ్వు ఎన్ని కోట్లు ఇచ్చినా ఎన్ని వేల కోట్లు ఇచ్చినా అతనే మాట్లాడాడని చెప్తున్నాడు. అభిమానం ఏదో టీడీపీ అభిమానంగా వైసీపీ అభిమానమో తెలంగాణ అభిమానం ఎవరి అభిమానాన్ని ఎవరు ఎన్ని డబ్బులు పెట్టి కొనలేరు అనేది నేను ఆశిస్తున్నాను. అది మీరైనా నేనైనా అభిమానం ఎవరు కొనలేరు.